మాకు అనుమానం ఉంది రీకౌంట్ పెట్టండి అని అడిగితే వీవీప్యాట్లు తీసి లెక్క పెట్టాలి, కానీ లెక్క పెట్టమన్నారు. లెక్క పెట్టడం దానికి వీవీప్యాట్లు ఎందుకు? కోర్టుకు వెళ్ళారు. కోర్టు వారు విచిత్రంగా 5% కదా, 5% లెక్క పెడితే చాలండి అన్నారు. 5% లెక్క పెట్టండి, అసలు పెట్టిందే అందుకు. ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై ఈవీఎంల యొక్క పనితీరుపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తాజాగా మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే ఈ అంశానికి సంబంధించి భారతదేశంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్కు సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి మిగిలిన వ్యవస్థలో నిర్వీర్యమైపోయింది. అటువంటిది ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క యాక్ట్ను గౌరవించి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని బయట పెట్టకపోవటం చాలా బాధాకరం. అంటే ఈ రాష్ట్రంలో 3500 బూతుల్లో ఒక అసాధారణమైనటువంటి ఓటింగ్ నమోదయ్యింది. ఇది ఎలా సాధ్యం? దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను, వీడియోలను బయట పెట్టండి అంటూ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినా సరే ఎలక్షన్ కమిషన్ స్పందించట్లేదు. ఇంకెందుకు ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించుకోవటం, ఎవడి పని వాడు చూసుకుంటే సరిపోతుంది కదా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. అంటే ఈ అంశానికి సంబంధించి నిన్న విజయవాడలో స్వర్ణాంధ్ర వేదిక సదస్సు అనేటువంటి ఒక చర్చా వేదిక అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్తో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ గారు కూడా పాల్గొన్నారు. వాళ్ళు ముఖ్యంగా 2024 ఎన్నికలకు సంబంధించి అది పూర్తిగా ప్రజా తీర్పు అని చెప్పి స్పష్టంగా చెప్పడానికి అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే 8 గంటల నుంచి 11 గంటల వరకు నమోదైనటువంటి ఓటింగ్ శాతానికి అర్ధరాత్రి 11:40 దాటిన తర్వాత తెల్లవారుజామున 2 గంటల వరకు నమోదైనటువంటి ఓటింగ్ శాతానికి విపరీతమైనటువంటి తేడా ఉంది. 100కి 130% ఎక్కువ ఓటింగ్ నమోదైనట్టుగా కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం అంటూ పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక చర్చా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి 3 సెకండ్లలో ఒక ఓటు వేయటం ఎలా సాధ్యం అంటే, ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు 74 మంది ఓట్లు వేసినట్టుగా తెలిసింది, 74 ఓట్లు పడినట్టుగా తెలిసింది. ఆ తర్వాత అసాధారణంగా ఈ రాష్ట్రంలో 3500 బూతుల్లో 17 లక్షల చిల్లర్ల ఓట్లు నమోదైనట్టుగా కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఒక వ్యక్తి 3 సెకండ్లలో 2 సెకండ్లో ఓట్లు ఎలా వేయగలడో దీనిపై స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వండి, దీనికి సంబంధించినటువంటి వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్లు, ఆధారాలు బయట పెట్టండి అంటూ ఎలక్షన్ కమిషన్ కోరుతున్నా వారు స్పందించట్లేదు అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంతేకాకుండా మొన్న ఇటీవల 2 నెలల క్రితం కూడా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి పరకాల ప్రభాకర్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ఏ రాష్ట్రాల్లో ఎంతమంది ఓట్లు కోల్పోయారు, ఎన్ని లక్షల ఓట్లు పోవటం జరిగిందన్న దానిపై కూడా ఆయన ఒక విశ్లేషణ పెట్టి దానికి సంబంధించినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించే సమయంలో ఇదే అంశాన్ని లేవనెత్తారు. ముఖ్యంగా ఈ దేశంలో 2029 నాటికి మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో 16,50,00,000 ఓట్లు గల్లంతయ్యేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఈ దేశంలో ఆగస్టు 15 రోజున, ఈ 2026 ఆగస్టు 15 రోజున జాతీయ జెండా ఎగరవచ్చు, తర్వాత వచ్చే సంవత్సరం ఎగరవచ్చు, తర్వాత నుంచి ఈ దేశంలో ఏ జెండా ఎగురుతుందో కూడా ప్రజలే ఆలోచించుకోవాలంటూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరుపై ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరును విశ్లేషిస్తూ ఆయన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా ఎన్ని ఓట్లు పోయాయని చూస్తే మొన్నటి వరకు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి 44,89,488 ఓట్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది మొన్న జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి. అయితే దీంట్లో ఎవరైనా ఓట్లు ఒకవేళ కనిపించకపోతే ఓటు ఉన్నవాళ్ళు వాళ్ళు మళ్ళీ దీనికి సంబంధించి మరొకసారి దానికి అభ్యంతరాలు ఉంటే తెలపొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మే 2025 నాటికి 4.16 కోట్ల ఓట్లలో 10.78% ఓట్లు తొలగించినట్టుగా తెలుస్తుంది. ఇందులో మరణించిన వారు 15.22 లక్షల ఓట్లు, వేరే నియోజకవర్గాలకు తరలి వెళ్ళిపోయిన వాళ్ళు 14.43 లక్షలు, డబుల్ ఎంట్రీస్ అంటే ఒక్కొక్కరికి 2 చోట్ల ఓట్లు ఉన్నటువంటి దానికి సంబంధించి డబుల్ ఎంట్రీస్కి సంబంధించి 7.37 లక్షల ఓట్లు, అలాగే అడ్రస్ ప్రూఫ్స్ లేని వాళ్ళు, సరైనటువంటి చిరునామా కలగలేనటువంటి వాళ్ళకి సంబంధించి 7,77,000 ఓట్లు, మొత్తం కలిపి 44,89,000 ఓట్లను ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా తొలగించారు.
రేపు 2029 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇది ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో కూడా పరకాల ప్రభాకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి మరి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా గతం నుంచి కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఇంతవరకు ఇంత భారీ మెజార్టీలు చూడలేదంటూ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత పరకాల ప్రభాకర్ గారు అనేక రాజకీయ చర్చా వేదికల్లో ఈవీఎంలకు పనితీరుపై మీడియాలో కూడా ప్రసంగించడం, దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి జవాబు చెప్పలేదు. అంటే 3500 ఓట్లలో అసాధారణంగా 11 దాటిన తర్వాత, అంటే అర్ధరాత్రి 11:40 దాటిన తర్వాత 3 సెకండ్లకు ఒక ఓటు చొప్పున 17 లక్షల ఓట్లు మెజార్టీ. అంటే అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా భారీ మెజార్టీతో గెలిచారు అన్నట్టుగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడంతో 2024 ఎన్నికల ప్రక్రియపై మళ్ళీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంతమంది నెటిజన్లు చెప్తున్నటువంటి అభిప్రాయాల ప్రకారం మొన్న తమిళనాడులో ఎలక్షన్ జరిగింది, విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అక్కడ కూడా ఈవీఎంల పనితీరు ఉందా, లేదంటే మొన్న జరిగినటువంటి ప్రశాంత్ కిషోర్ గెలిచాడు, అక్కడ కూడా ఎన్నికల ఈవీఎంల పనితీరు ఉంటే బీజేపీ గెలిచింది కదా అన్నట్టుగా కొంతమంది బీజేపీ అనుకూలవాదులు వ్యాఖ్యానిస్తుంటే, దీనికి కొంతమంది నెటిజన్లు అలాగే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఏదైతే ఈవీఎంల యొక్క పనితీరుపై అనుమానాలు రేకెత్తడం మొదలుపెట్టాయో బీజేపీ జాగ్రత్త పడింది. తర్వాత కూడా వాళ్ళ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్ని గౌరవించి అక్కడ మాత్రం ఎలక్షన్ను విడిచిపెడుతున్నారు. అందువల్లే తమిళనాడులో విజయ్ గెలవగలిగాడు, అలాగే ప్రశాంత్ కిషోర్ గెలవగలిగాడు. ఈ రకమైనటువంటి స్ట్రాటజీ కూడా బీజేపీ ఉపయోగిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈవీఎంల యొక్క పనితీరు పూర్తిగా బీజేపీకి అనుకూలంగానే ఉంటుంది అన్నట్టుగా, ఒకవేళ 2029లో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కొన్ని ఎలక్షన్స్లో బీజేపీ ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశంలో కలగజేసుకోవట్లేదంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అలాగే నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిణామాలు ఎలాగున్నా ప్రస్తుతానికి తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినప్పటికీ కూడా మరీ గణనీయంగా 11 సీట్లకు పడిపోవటం, అంటే 151 సీట్లతో 2019 ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి వ్యక్తి 2024 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఆయన గ్రాఫ్ పడిపోయినట్టు, ఆయన జనాలు చూస్తుంటే ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఆ ఎలక్షన్ తర్వాత కూడా ఆయనకు ఉన్నటువంటి 40%, 39% ఓట్ బ్యాంక్ ఎక్కడా చెక్కు చెదరలేదు. కానీ అసాధారణమైనటువంటి భారీ మెజారిటీతో ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీ నేతలు గెలవటంపై పరకాల ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఒకవేళ నిజంగానే 2024 ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల ఎఫెక్ట్ ఏమన్నా ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా రాష్ట్ర ప్రజల్లో బలపడుతున్నాయి.